హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఇష్టపడే రెసిపీల్లో ఈ మిరపకాయ బజ్జీ కూడా ఒకటి. అయితే ఈ మిరపకాయ బజ్జీలని పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మిరపకాయ బజ్జీల ప్రిపరేషన్ కోసం కొంచెం దొడ్డుగా ఉండే మిర్చీలను తీసుకోండి. ఈ మిర్చీలను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మిర్చీలను కట్ చేసిన తర్వాత అందులో ఉండే విత్తనాలన్నింటినీ తీసేయాలి. దొడ్డు మిర్చీలు అయితే కారం తక్కువగా ఉంటాయి, సన్న మిర్చీలు కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధ్యలో విత్తనాలను కంపల్సరిగా తీసేయాలి. ఇక్కడ నేను కట్ చేసిన మిర్చీలలో చిటికెడు ఓమా, చిటికెడు సాల్ట్ అప్లై చేస్తున్నాను. మిర్చీలు కొంచెం పులుపు టేస్ట్తో కావాలనుకుంటే మాత్రం ఒక 2 టేబుల్ టీ స్పూన్ల చింతపండు రసంలో 1 టేబుల్ టీ స్పూన్ ఓమా, 1 టీ స్పూన్ సాల్ట్ కలుపుకొని కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్, ఓమా అప్లై చేసుకున్న మిర్చీలను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఇక్కడ నేను ఆల్రెడీ బియ్యం పిండి కలిపిన శనగపిండిని ఒక 2 కప్పులు తీసుకుంటున్నాను. ప్యూర్ శనగపిండి అయితే మాత్రం ఒక 2 కప్పుల శనగపిండికి ఒక అరకప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల బజ్జీలకు మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, కొంచెమంత వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అంతా కూడా పిండితోటి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ టీ స్పూన్ల వేడి ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది పలసగా అయితే మాత్రం పిండి మిర్చీలకు సరిగా అంటుకోదు. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఈ పిండిలో ముంచి వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఒక 5 లేదా 6 మిర్చీలను ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మిర్చీలను మధ్యలో కలుపుతూ ఈ విధంగా రొటేట్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం అంత బబుల్స్ తగ్గిన తర్వాత మిర్చీలను ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతోటి మనం మిర్చి బజ్జీలను చేసుకున్నట్లయితే ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో పాటుగా క్రిస్పీనెస్ కూడా వస్తుంది.